హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్. ఈ ట్రిప్ నాది కాదు, మనది. మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తా పదండి. ఆ దేవుడి సహకారంతో మొత్తం ప్రయోగరాజులు కుంభమేళ అయితే దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుంది అనమాట. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా జరిగిపోయింది అనమాట ప్రయోగరాజు ట్రిప్ మొత్తం. సోలో ట్రావెలింగ్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కొత్త కొత్త మనుషులు, పరిచయాలు, అలాగే ఫ్రెండ్స్ కూడా దొరుకుతారు. బడ్జెట్ కూడా మన చేతిలోనే ఉంటుంది. ఈ ట్రిప్లో నాకు ఒక బ్రదర్ లాంటి ఫ్రెండ్ దొరికాడు. చాలా అంటే చాలా క్లోజ్ అయ్యాడు. తనతోనే కలిసి అయోధ్యకు వెళ్తుంది అనమాట. జగన్నాథ్ ఫ్యాక్టరీ నుంచి చిన్న గుడ్డ ఆట ఉంటుంది కదా, ఎలక్ట్రికల్ ఆట వెహికల్ మాట్లాడుకున్నామంట 250 రూపీస్కి. జనరల్గా అయితే అయోధ్య వెహికల్స్ అయినా నార్మల్ టైంలో అయితే సివిల్ లైన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడంతా ఈ కుంభమేళా రష్ వల్ల సిటీ అవుట్స్కట్స్లో ఉంటాయి అంట బస్సులు. సో ఎక్కడైతే సిటీ అవుట్స్కట్స్లో అయోధ్య బస్సులు ఉంటాయో ఇక్కడ నుండి దాదాపుగా 10 to 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందన్నమాట. హెవీ ట్రాఫిక్ మామూలుగా కాదు, అందుకని మేము తొందరగా బయలుదేరేసాం అనమాట. సో మేము అక్కడికి చేరుకునేసరికి 11 to 11:30 అయిందనమాట. అక్కడ అయితే మాకు చుక్కల్లో చెప్తున్నా, చుక్కలంటే చుక్కలు కనిపించినాయి. మామూలుగా కాదు, ఇంత ఘోరంగా ఉందంటే పరిస్థితి అక్కడ. బెస్ట్ అయితే అంత అనకూడదు, కానీ ఫోన్లు కానీ బట్టలు కానీ ఏదో ఫ్యాక్టరీలో పని చేస్తే ఎట్లా వస్తామో అట్లా ఉందనమాట. ఓ ఘోరమైన డస్ట్, మామూలుగా కాదు. ముక్కులు కానీ కళ్ళకు కానీ ఘోరం అనమాట. అది ఎంత సేపు చూసినా కూడా బస్సెస్ లేదు అయోధ్యలో. ఉన్నవి 2-3 బస్సులు. ఆ 2-3 బస్సులు కూడా రిజర్వేషన్స్ అంట. ఆల్రెడీ ఆ రిజర్వేషన్ ఫుల్ అయిపోయినాయి. మాకేం చేయాలని తల కొట్టుకుంటున్నా. ఒక్క బస్సు ఉంటలేదు. చిన్నగా పడుతున్నా దొరుకు. ఏ బస్సు ఆ బస్సు ఎక్కదామని చెప్పి ట్రై చేస్తుంటే వచ్చిన బస్సులు అన్ని కూడా ఆల్మోస్ట్ రిజర్వేషన్ తో ఫుల్ అయిపోతున్నాయి. బస్సెస్ లేవు. అరే ఏం చేయాలా తిన్నా మీద పడుతున్నాం. ప్రైవేట్ ట్రావెల్స్ బుక్ చేద్దామని కన్ఫర్మ్ టికెట్ కానీ, అబీ బస్సు కానీ, ఇంకా ఏ యాప్ దొరికితే ఆ యాప్ మొత్తం డౌన్లోడ్ చేసి అన్నింటిలో చూస్తున్నాం. కానీ ఏ బస్సెస్ కూడా అవైలబుల్ లేదు. వాళ్ళు ఎప్పుడో రాత్రి పూట ఉంటుంది. అవి కూడా టికెట్ 600, 800, లీటర్ అయితే 1200, 1500 ఆ రేంజ్ లో ఉన్నాయి. అయినా బుక్ చేద్దాం అనుకున్నా. మళ్ళీ ఇప్పుడే మధ్యాహ్నం 12 అయింది. మళ్ళీ నైట్ వరకు ఏడా వెయిట్ చేయాలి. మళ్ళీ ఎక్కితే మళ్ళీ మార్నింగ్ దిగుతాం. మార్నింగ్ అక్కడ అంతా దర్శనాలు అవన్నీ కంప్లీట్ చేసుకుని అట్టుండీ మళ్ళీ మీ కాశీ ప్లాన్ చేసుకుంటున్నాం. సో ఇదంతా కుదిరే పని కాదు. ఎట్లయితే అట్లా అయిందని చెప్పేసి ఇంకా మనసు ఉంటే మార్గం ఉండదా చెప్పండి. ఐఆర్సీటీసీ ఓపెన్ చేసా. దగ్గరలో ఏ రైల్వే స్టేషన్ ఉంది, ఏ ట్రైన్ సీట్ అవైలబిలిటీ ఉన్నాయని ఒకసారి చెక్ చేశాను అనమాట. లక్కీగా దీని దగ్గరలోనే పాపమ్మ రైల్వే స్టేషన్ ఉందంటే, లక్కీగా ఏంటంటే మా కోసమే స్పెషల్ ట్రైన్ వేసాడేమో అన్నట్టుగా కరెక్ట్గా 1:00, 1:30 ఉంది స్పెషల్ ట్రైన్ అనమాట. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎంబడే ఆటో తీసుకుని పాపమ్మ రైల్వే స్టేషన్ చేరుకున్నామండి. ఇలా వెళ్ళామో బండి మూవ్ అయిపోతుంది అనమాట. సో ఉరుక్కుంటూ మరీ ట్రైన్ ఎక్కిన అనమాట. సో ఆ తొందరలో బండి నెంబర్ కానీ బండి ట్రైన్ కానీ తెలుసుకోలేదు. సో ఎక్కిందో కనిపించింది ఈ బండి ఎడిపోతుంది అసలు, ఎంత ఖాళీగా ఉంది. జనరల్గా అయితే ప్రయోగరాజ్ నుంచి బస్సెస్ కానీ ట్రైన్ కానీ అన్ని ఫుల్ రష్ వస్తుంది. చూడండి అలా ఎట్లున్నారు. ఈ బండి మాత్రం చాలా ఖాళీగా ఉంది. లోపల వెళ్ళి తిమ్మక పడ్డం. అసలు ఏ బండి ఎక్కువ అది ఎడిపోతుంది, అది కింద మీద పడ్డామట. అప్పుడు చాలా మందికి అడిగినామట, అది ఎడిపోతుంది అంటే అయోధ్య అంటే ఓకే అయోధ్య పోతుందని అప్పుడు కొంచెం కూల్ అయినా అట్లా. జస్ట్ 77 రూపీస్తే పాపమ్మ రైల్వే స్టేషన్ నుండి అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ కి మేము చేరుకున్నాం అనమాట. అట్లా అయింది మా జర్నీ, అయోధ్య జర్నీ. 77 రూపాయలతో అయిపోయింది మనకి. 77 రూపాయలతో అయిపోయింది. ట్రైన్ చూడండి ఎంత ఖాళీగా ఉందో. ట్రైన్ మొత్తం ఖాళీ. ప్రయాగరాజ్ నుంచి వచ్చామన్నమాట. జస్ట్ 77 రూపాయలతో అయిపోయింది. 77 రూపాయల టికెట్. ఆరామ్సే. బస్సు కోసం చాలాసేపు ట్రై చేసాం, బస్సులు దొరకలే. ఆన్లైన్లో కూడా బుక్ చేయడానికి చూసాం. టికెట్ 700, 800 అయినా టికెట్స్ లేవు. 2 days వరకు ఫుల్ అని చూపిస్తుందా. లక్కీగా అన్ఎక్స్పెక్టెడ్గా రైల్వే స్టేషన్లో సెట్ చేస్తే ఈ ట్రైన్ ఉంది, వచ్చేసినాం. ట్రైన్ అయితే మేము ఆరామ్సే పడుకొని వచ్చాం అనమాట. సీట్లు అన్నీ ఖాళీ. ఇవే కదా అన్ని కోతులు అట్నే ఉన్నాయి. తిప్పి కొడితే భోగికి 10 మంది కూడా లేరు. అట్లా ఉంది బండి. మళ్ళీ అక్క అనమాట. ఇదేదో స్టేషన్ బండి ఆపింది. ఒక ఆయన వచ్చి సడన్ గా భయ్యా ఇది అయోధ్య ధామ్కి పోదాం, ఇది చంద్రబాబు అని మళ్ళా పిచ్చులు వేసింది అనమాట. ఇప్పుడు క్లారిటీ అడిగితే అప్పుడు చెప్పుకున్నాడు అనమాట, ఇది అయోధ్య కాంట వరకు పోతుంది అని. సో ఎట్లయితే అయోధ్య కాంటకు పోయినా అయోధ్య ధామ్కి పోయినా ఒకట. కాంట నుండి అయోధ్య ధామ్కి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో అక్కడ నుండి ఎట్లయినా ఆటోకైనా పోవచ్చు అని చెప్పి ఇంకా మనసు కుదిరి పడింది అనమాట.
కాంట్లో దిగం లక్కీగా ప్రయాగరాజ్ నుంచి కుంభమేళ స్పెషల్ ట్రైన్ వస్తుంది అనమాట. సో అది ఎక్కుదామని చెప్పేసి ఆ ట్రైన్ ఎక్కాం. అసలు సినిమా ఈ ట్రైన్లో కనిపించింది అనమాట. దారుణం అంటే దారుణంగా ఉంది ట్రైన్. అసలు ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్న ట్రైన్ లోపల. మీరు చెప్తే నమ్మరు, ప్రయాగరాజ్ నుంచి అయోధ్య వరకు కూడా ఎక్కువ వాళ్ళందరూ ఫుల్ స్టాండింగ్ లోనే వచ్చారు. అసలు ఎక్కడ కూడా సిట్టింగ్ లేదు. మాకు మాత్రం లక్కీగా పాపం స్టేషన్ నుండి ఎడ వరకు మేము ఆరాంతో వచ్చేసాం అనమాట. అసలు ఎక్కడానికి కూడా అసలు అంత దారుణం అంత దారుణం అసలు ఎక్కలేకపోయినాం. అయినా ఎట్లా దొబ్బుకుంటూ లోపలికి ఎక్కినాం అనమాట. ఆ విధంగా మేము అయోధ్య ధామ్ చేరుకున్నాం అనమాట. మొత్తానికి అయితే రైల్వే స్టేషన్ లో దిగేసినాం. ఎట్లా ఉన్నారంటే అట్లా ఉన్నారు క్రౌడ్. अयोध्या प्रयागराज स्पेशल एक्सप्रेस अयोध्या से चलकर शाहगंज రూమ్ తీసుకుందాం. వీడు మళ్ళీ పోతే అసలు పైసలు తక్కువ అయ్యాడు. అన్న 2500 అడిగినా ఇప్పుడు అదే 1250. ఇప్పుడు అన్న ధర్మశాలలో 1250. మళ్ళీ దీనికన్నా మన రూమ్ మంచిగా ఉంటుంది అన్న. ఉన్నాయా ధర్మశాల? లేదు, ఒకవేళ ఉన్నా నీకు వేస్ట్ అన్నాడు. ప్రజెంట్ మేమైతే రూమ్ కోసం డిస్కస్ చేసుకుంటున్నామండి. నైట్ స్టే చేయాలి కనుక. సో మేము చాలా హోటల్స్ కానీ హోమ్ స్టే కానీ చాలా ఎంక్వైరీ చేసామాట. టూ మచ్ హెవీ ప్రైజెస్ చెప్తున్నారు. 4500, 6000, 7000. అది కూడా జస్ట్ అనకూడదు కానీ రేపు మళ్ళా 11 o'clock చెక్అవుట్ చేయాలట. అట్లా ఉన్నాయి ప్రైజెస్. సో ఇట్లా కాదు, ముందైతే కడుపుకి ఏదో పడితే తర్వాత ప్రశాంతంగా ఆలోచిద్దామని చెప్పేసి ముందైతే నైట్ టిఫిన్ చేస్తున్నామట. ఫుడ్ అయితే ఎక్కడ దొరుకుతలేదు, మన ఆంధ్ర సైడ్ ఫుడ్. సో టిఫిన్ తినేసి ఎట్లా కడుపు నింపేసుకోవాలి. అది లెట్స్ గో టు హోటల్ అనమాట. ఆ తర్వాత రూమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఏదైతే కానీ తనకు ఆరంజ తినేసి బయటకు వచ్చాను అనమాట. చూసారా ఆ క్రౌడ్? నైట్ 9 అంత అవుతుంది. ఈ టైంలో కూడా దర్శనం కోరుకున్నాం. దర్శనం వచ్చేసి 6 to 7 hours పడుతుందట. ఈ జనాలు క్రౌడ్ చూస్తే రేపు నా పరిస్థితి ఏంటో నాకైతే అర్థమవుతుంది. అట్లా ఉన్నారు జనాలు. ఇంక రూమ్ దిగాలి, రూమ్ లోకి పోవాలి. సో మొత్తానికి అయితే అటు తిరిగి మాలాంటి బాపతలు తగిలిరు అనమాట. ఇద్దరు వాళ్ళది వైజాగ్ అనమాట. సో వాళ్ళు మేము కలిపి రూమ్ తీసుకున్నాం 1500కి. లక్కీగా ఏమైందంటే మేము ఏ టైం దిగామో టుమారో అదే టైం చెక్అవుట్ చేయాలన్నమాట. సో నాకు కొంచెం హెల్ప్ అయింది. సో మొత్తం మేము 9 కలిపి రూమ్ తీసుకున్నాం. రూమ్కి వెళ్ళాక మిగతా ముచ్చట్లు మాట్లాడదాం. లక్కీగా ఏంటంటే హనుమాన్ గారికి దగ్గరలోనే మాకు రూమ్ దొరికిందంట. సో వెళ్తున్నప్పుడు చూస్తున్నాం, చూడండి నైట్ టైం కూడా హనుమాన్ గారికి కూడా ఎంతమంది పబ్లిక్ ఉన్నారు. ఈ టైంలో కూడా దర్శనం కోతుర్రు. పోలీస్ అన్న వాళ్ళు అయితే సెక్యూరిటీగా ఉన్నారనమాట. మావాడే ఆ చెప్పులు చూస్తున్న బుర్ర పోతుంది. అంటే క్యూ లైన్ కూర్చున్న అందరూ కూడా చెప్పులు ఎక్కడ వదిలేసి క్యూలోకి వెళ్తుర్రు అనమాట. నైట్ టైం కాబట్టి ఇట్లా ఉంది. డే టైం అయితే ఫుల్ ఉంటుందని చెప్తుర్రు. మమ్మల్ని అయితే ఆ పోలీస్ అన్న వాళ్ళు అడ్వైజ్ చేస్తారు, మీరు టుమారో ఎర్లీగా వస్తే మీకు ఎర్లీగా దర్శనం అవుతుందని, లేదంటే మస్తు టైం పడుతుంది అని చెప్తున్నారు. సో ఎట్లయినా టుమారో ఎర్లీగా వచ్చేయడానికి ప్లాన్ చేసుకోవాలన్నమాట. అట్లా ఉంది ఆ క్రౌడ్ చూస్తే. అది मलाई डलेगा तो स्वाद आएगा। कब पीने मिला है वही एक बार पिए तो और एक कुल्हड़ సగం వేస్ట్ పోతుంది అన్న. వాడేస్తే నీకు వేస్ట్ అవుతుంది కదా. అంతనా? పొగలు కక్కుతుంది మొత్తం. వాడు అట్లా పోస్తే అందరు అట్లనే అడుగుతారు. అన్న పాలు ఇది ఆవు పాలు అనుకుంటా. ఇంకా అట్లా మా సైడ్ మస్తు తాగేసిన అన్నారు. తిరుపతిలో మస్తు ఉంటాయి. ఇలా దీని మీద ఆగేస్తారు, బాగా మాస్తారు.
ఈ వానలు చూడండి చలికి ఎలా కూర్చున్నాయో. మెయిన్ గా 2 కోతులు చూడండి, వాటి పిల్లల్ని చూడండి ఎలా దగ్గరగా పట్టుకున్నాయో పడిపోకుండా. అదే తల్లిదండ్రుల గొప్పతనం. జంతువుల్లో అయినా మనుషుల్లో అయినా వారి ప్రేమకు వేరేది సాటి రాదు. కానీ మనలో చాలా మంది ఏం చేస్తున్నారు చెప్పండి? తల్లిదండ్రులను భారంగా భావించి వదిలేస్తున్నారు. మనం ఏం చేయలేం, అది వాళ్ళ మనసాక్షికే వదిలేద్దాం. ఇక్కడ భక్తులందరూ హనుమంతుడు సమర్పించగా స్వీట్స్ పూలు తీసుకొస్తున్నారని, కానీ మేమైతే ఏం తీసుకురాలేదు. పొద్దున రూమ్ నుంచి బయలుదేరి సీదా డైరెక్ట్ గేట్గా వచ్చేసాను అనమాట. సో అందుకని చెప్పేసి మరి స్వీట్స్ పూలు ఏం తీసుకురాలేదు అనమాట. జనాలు చూస్తే రాత్రి చూసారు కదా జనాలు ఎంత ఘోరంగా ఉన్నారో. నాకు ఒకటే టెన్షన్ పట్టుకుంది అనమాట, అసలు దర్శనం అవుతుందా అవదా. సో ఎంత అందరు క్యూలో పోదామా అని చెప్పేసి ఈ టెన్షన్ లో ఉండిపోయి స్వీట్స్ పూలు ఏం తీసుకురాలేదన్నమాట. కానీ ఇక్కడ స్వీట్స్ పూలు ఉంటాయండి, మనం హనుమంతుడు సమర్పించుకోవడానికి తెచ్చుకోవాలని కూడా తెచ్చుకోవచ్చు అనమాట. అయితే ఈ టెంపుల్ పైన ఉన్నట్టు ఉంటుందండి. పైకి వెళ్ళడానికి మాత్రం దాదాపు 80 మెట్లు ఎక్కాలి. రాముని దర్శనానికి కన్నా ముందు ఇక్కడ హనుమంతుని దర్శించుకోవాలని ఇక్కడ ఆనవాయితీ అనమాట. ఈ టెంపుల్లోని హనుమంతుని విగ్రహం బాలరూపంలో ఆయన అమ్మైన అంజనీదేవి ఒడిలో పడుకున్నట్టు ఉంటుంది. ఇక చరిత్ర విషయానికి వస్తే రావణాసురునితో యుద్ధమైన తర్వాత శ్రీరాముల వారు తిరిగి అయోధ్యకు చేరుకున్నారు. పట్టాభిషేకం తర్వాత సుగ్రీవులు, జాంబవంతుడు మిగిలిన వారందరూ అయోధ్య నుండి వెళ్ళిపోయారు. కానీ హనుమంతుడు మాత్రం అయోధ్యలోనే ఉంటానే అంటాడు. అప్పుడు రాముడు సీతాదేవి కలిసి ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నా ఈ భవనాన్ని ఆంజనేయ స్వామికి ఇచ్చి ఇక్కడే ఉండమన్నారు. హనుమంతుడు నివసించిన ప్లేస్ కాబట్టి హనుమాన్ గారాని అదే రాను రాను ఏదో హనుమాన్ గరిహి అయింది. ఈ ప్లేస్ హైట్ లో ఉంటుంది కాబట్టి హనుమంతుడు ఇక్కడ నుండి చూస్తూ అయోధ్యను ప్రొటెక్ట్ చేస్తూ ఉండేవాడు. ఇక్కడ గోడలపై హనుమాన్ చాలీస రాసి ఉంటుంది. దర్శనమైన తర్వాత ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్న భక్తులు ఈ హనుమాన్ చాలీస చదువుతుంటారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేరా ఆడ పంపిస్తలేరా? बहुत बढ़िया. నాతో పాటు మీరు కూడా హనుమంతుని దర్శించారని అనుకుంటున్నాను. హనుమంతుని దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఇక్కడ నుండి మనం బాలరాముని చూడడానికి వెళ్ళాలన్నమాట. మెయిన్ అయోధ్య టెంపుల్కి వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి అయోధ్య టెంపుల్ అంత దూరంలో కనిపిస్తుంది కదా. ఇదంతా కూడా హనుమాన్ గారి నుంచి అయోధ్య రామ మందిరం అనమాట. అది ఆ పిల్లర్ కనిపిస్తుంది, ఆ పెద్ద కనిపిస్తుంది కదా, జూమ్ చేసి చూపిస్తున్నా. ఇక్కడ నుండి మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నమాట. పైకి పెట్టాలన్న, కొద్దిగా పైకి పెట్టి కిల్టీ అయ్యి కిందికి కిల్టీ అయ్యి రైట్ గుడ్. అయోధ్య ఈ పేరు అంటేనే ఒక ఎమోషన్. 500 సంవత్సరాల నిరంకుశ పోరాటం, హిందూ మత నిర్మూలనకు రాముని ఆలయాన్ని కూల్చి ఆలయం పైన మసీదు కట్టిన వైనం, ఆ రాముని కోసం జరిగిన యుద్ధంలో ఎంతో మంది ప్రాణత్యాగి, కోట్లాది హిందువుల కల అయోధ్య రామ మందిరం. ఈ అయోధ్య అంటే కేవలం హిందువుల పుణ్యక్షేత్రం కాదు. అయోధ్య
కాబట్టి భారతీయ ఆత్మ మానవాళి యుగాలుగా భారతీయులను నడిపిస్తున్న మహోన్నత విలువల పుట్టిల్లు. మానవ సంబంధాలకి, కుటుంబ జీవనానికి, గురు శిష్యుల బంధానికి, భార్యాభర్తల అనురాగానికి స్ఫూర్తి కేంద్రం. రాజ్యానికి, ప్రభుత్వానికి, నడవడికకి, ధర్మానికి నిర్వచనం. అయోధ్య అంటే ఏళ్లగా ఆధ్యాత్మిక విలువలు పంచుతున్న రామాయణ కావ్యానికి మూలమైన దివ్య క్షేత్రం. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు జన్మించిన పుణ్యస్థలం. దీనినే మోక్షపురి అని కూడా అంటారు. మన అందరికి సొంతిల్లు అనేది ఒక కళ. అలాగే ప్రతి హిందువుకి రామ మందిరం అనేది సొంతింటి కళలా ఉండేది. ఆ మందిరం పూర్తయినప్పుడు ప్రతి హిందువు భావోద్వేగంలో మునిగిపోయాడు. నిజంగా సొంతిల్లు కట్టుకున్న దానికన్నా కూడా ఎక్కువగా సంతోషపడ్డారు. శ్రీరాముడు మనకు నిదర్శనం. అసలు కోపం అనేది ఎరుగని శాంతి స్వరూపం. ఆయన చుట్టూ ఉన్నవారు ఎంత కోప్పడ్డా ఏనాడు కూడా రాముడు మాత్రం కోపంతో ఏ పని చేయలేదు. భావి తరాల వారిని తప్పకుండా మనం మహోన్నతుడైన రాముడి గురించి తెలిసేలా చేయాలి. ఆయన బాటలో నడిపించాలి. రాముడు అంటే ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య. ఈ అందరికీ తెలిసిన రాముడి గురించి పూర్తి నిర్వచనం. శ్రీరామచంద్రమూర్తి ఒకటి కాదు, రెండు కాదు, 16 అద్భుతమైన గొప్ప గుణగణాలను కలిగిన వాడు. కూడా క్యూ లైన్లు దాదాపుగా 4 క్యూ లైన్లు అనమాట. అందుకే కొంచెం దర్శనం తొందరగా అవుతుంది. లేదంటే ఇంకా బాగా లేట్ అవుతుంది. 4 క్యూ లైన్లు పెట్టినప్పటికి కూడా దర్శనం 6 to 8 hours పడుతుంది అనమాట. దర్శనం అయ్యి కంప్లీట్ అయ్యి మొత్తం బయటకు వచ్చేసరికి అంత క్రౌడ్ ఉన్నారు. ఇదంతా కూడా కుంభమేళ ఎఫెక్టే. అంతా అప్పుడు చెక్కుకుంటూ ఉండేటోళ్ళట. ఈ మిడిల్ అవి ఉన్నాయి చూడు. ఇప్పుడు ఈ పిల్లర్ ఉంది చూడు. పిల్లర్ ఎప్పటి నుంచి అయితే లొల్లు స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి ఎప్పటికైనా రామ మందిరం కట్టే తీరుతాము. కట్టేదాకా మేము మా చేయితోటి వేసిన పిల్లర్లనే వేస్తామని చెప్పి అప్పటి నుంచి వేసుకుంటూ వస్తున్నాం. అప్పుడు ఇవన్నీ అవే ఉండేనండి. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఈ కాంప్లెక్స్ అంతా కూడా సీనియర్ సిటిజన్స్, హెల్త్ బాగోకపోయినా, పిహెచ్డి క్యాండిడేట్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ కానీ ఎవరైనా దర్శనానికి కోసం వెళ్ళాలనుకుంటే వీల్ చైర్ ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటుందండి. వాళ్ళు ఈ వీల్ చైర్ ఫెసిలిటీస్ తీసుకోవచ్చు అనమాట. సో ఆధార్ కార్డు మ్యాండేటరీ. ఆధార్ కార్డు ప్రొవైడ్ చేసుకుని, లేదంటే మనకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా దాని తాలూకా సర్టిఫికేట్ వాళ్ళకి చూపించి మనం వీల్ చైర్ ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కౌంటర్లు అంతా లగేజ్ చెకింగ్ కౌంటర్స్. మనం తిరుపతిలో అలిపిరి గేట్ దగ్గర ఎలాగైతే మన లగేజ్ చెక్ చేస్తారో ఇక్కడ కూడా మన లగేజ్ మొత్తం కంప్లీట్ గా చెక్ చేసినాక మనం నెక్స్ట్ వేకి వెళ్తాం అనమాట. సో ఇక్కడంతా లగేజ్ చెకింగ్ అవుతుంది. ఇవన్నీ లగేజ్ చెకింగ్ కౌంటర్స్. ఈ టెంపుల్ యొక్క కాంట్రవర్సీ గురించి మాట్లాడుకుంటే 1528లో మొదలైన రామ మందిర వివాదం 2019లో సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది. ఈ మధ్య కాలంలో ఎంతో ప్రాసెస్ జరిగిందో మనకు తెలుసు కదా. ఎన్నో గొడవలు, ప్రాణత్యాగాలు. ఎలాగైతే మొత్తానికైతే మనం సాధించుకున్నాం. 2020 ఆగస్టు 5న రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2024 జనవరి 22వ తేదీన బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అయోధ్య శ్రీరాముడు పుట్టి పెరిగిన ప్రదేశం కాబట్టి ఇక్కడ బాలరాముడిని ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు ఉండరు. శ్రీరాముని విగ్రహాన్ని మైసూరు చెందిన అరుణ్ యోగరాజు మలిచారు. చూస్తే మన దగ్గర ఉన్న ఫోన్స్ కానీ, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ, ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ కానీ ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈ కాంప్లెక్స్ దగ్గర మనం డిపాజిట్ చేయాలండి. ఇక్కడ లాకర్స్ వస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎటువంటి అమౌంట్ పే చేయవలసిన పని లేదు. ఇప్పుడు మాత్రం గుర్తించుకుని మనం ఏ కౌంటర్ లో ఇస్తున్నామా, మళ్ళా దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఇదే కౌంటర్ దీని బ్యాక్ సైడ్ ఉంటది అనమాట. అదే నెంబర్ లో మళ్ళీ మనం వాటిని రిటర్న్ తీసుకోవాలన్నమాట. నేను ఒక కాస్ట్ వేస్తాను చూస్తున్నారా, అక్కడ ఏదైతే టిక్ బాక్స్ దగ్గర ఓకే టిక్ మార్క్ ఉంటుందో ఆ ఐటమ్స్ మనం టెంపుల్ లోపల తీసుకెళ్ళచ్చు అనమాట. క్రాస్ మార్క్ ఉన్నవి టెంపుల్ లోపల తీసుకెళ్ళడానికి ఎలా లేవు. అటువంటివన్నీ కూడా ఇక్కడ మనం డిపాజిట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడతో లాస్ట్ అండి. ఇక్కడ నుంచి మొబైల్ సేవ్ కూడా టెంపుల్ లోపలికి ఎలా చేయరు. సో దర్శనం అయిపోయిన తర్వాత మీకు నా దర్శనం ఎట్లా అయిందని నా ఎక్స్పీరియన్స్ అంతా మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇక ఇదే మన కొత్తగా నిర్మించిన అయోధ్య టెంపుల్. ఇక్కడ శ్రీరాముడు బాలరాముడుగా ఉంటాడు. ప్రజెంట్ అయితే టెంపుల్ లోపలికి ఫోన్స్ ఎలా లేదు కాబట్టి కొన్ని ఓపెనింగ్ రోజు వీడియోస్ పెడుతున్నాను, చూడండి. నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. టెంపుల్ లోకి అడుగు పెట్టగానే నిజంగా చెప్తున్నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అసలు ఆ ఫీల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా. ఎక్కువ క్రౌడ్ వల్ల ఫాస్ట్ గా రాముల వారిని చూసేసాం కానీ రాముని చూసిన ఆ ఒక్క క్షణం అసలు నా చుట్టూ ఎంత మంది ఉన్నారని మర్చిపోయాను. అలా ఉంది ఆ ఫీలింగ్, మాటల్లో చెప్పలేం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, అంతే. అదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కంపల్సరీ తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్. అలాగే ఇటువంటి వీడియోస్ మన ఛానల్ లో చాలా అంటే చాలా వస్తాయండి. సో అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని వెంబడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.
చేయండి. అలాగే ఫర్దర్ వీడియోస్ వచ్చేసి అయోధ్యలో ఏవైతే ముఖ్యమైన టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫర్దర్ వీడియోలో వస్తాయండి. అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. నేను ఫర్దర్ ఏ వీడియో చేసినా మీకు ఇమీడియట్ గా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.